ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా జనగాని దయాకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి తగదని ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు వెలికి తీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగాని దయాకర్ కోరారు. వద్దన్నా దయచేసి ఎవరిని ఇంటికి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, లోకల్ ఇవ్వండి, తప్పలేదు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో పడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలా. నిమ్మకు నేనే సూపర్ లగ్జరీ బస్సు, సూపర్ లగ్జరీ పోతే నిన్న మనలో కొంతమంది అక్కడ మహిబాద్ దగ్గరకు వేరే పని మీద తగ్గలి బట్టి గారికి లేడు. ఆయన అమెరికా వెళ్ళి ఆయన దేశం పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మా రెండెక్కడి కూడా మన తెలంగాణ విశ్రాంతి ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మాకు రావాల్సినటువంటి బకాయిల మీద, ఆ సమస్యల మీద దాదాపు 9 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయ్యా, ముఖ్యమంత్రి గారికి నేను వినపించుకున్నది ఏంటంటే, మాకు గత ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వలేదు, మాకు పిఆర్సీ కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు చేసిన ఉద్దేశంతో రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు ఉన్న ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఎన్నికలలో మేము మా శాయశక్తులకు కృషి చేసి గవర్నమెంట్ రావడానికి చాలా ప్రయత్నం చేసినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కూడా మొన్న 2021 పిఆర్సీ ఇచ్చింది. 17 బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 850 కోట్లు, 840 కోట్లు, 900 కోట్ల దాకా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. మేము ఎండనక, వారనక, చలనక, రాత్రనక, పగలనక కష్టపడి పనిచేసి మాకు రావాల్సినటువంటి డబ్బులు అడుగుతున్నాం. మీరు మేనేజ్మెంట్, ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఉచిత పథకాలు ఇస్తుంది, మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు పెట్టింది, మేము వ్యతిరేకం కాదు. మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇస్తే మాకు బకాయిలన్నీ వస్తాయి కదా. ఇవాళ ఆ ఫ్రీ బస్సు పైసలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేస్తుంది. బస్ స్టాండ్ కానీ, బస్ డిపోలు కానీ కూదబెట్టి తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం. ఇప్పుడు మన ఆర్టీసీ
మరి దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. మీరు ఫ్రీ ఇచ్చినటువంటి డబ్బులు మన ఆర్టీసీకి ఇస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దాదాపు రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అంటే దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చేయలేదు. 3000 మందిని రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు, ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు. దాదాపు 16-17 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు 14 గంటలు 15 గంటలు డ్యూటీ చేస్తున్నారు. 8 గంటలు పని చేస్తున్నారు, కానీ 8 గంటలు కాదు, 14-15 గంటలు డ్యూటీ చేస్తున్నారు. అవన్నీ అయినాక కూడా మేము మా ఆర్టీసీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు మా బకాయిలు ఇస్తే పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, చచ్చిపోయే వాళ్ళు కొంతమంది చచ్చిపోతున్నారు. బకాయిలు ఇయ్య ముందుకే చచ్చిపోతున్నారు. అయ్యా మా బకాయిలు మాకు ఇస్తే మేము మా పిల్లలకు కానీ మా కుటుంబాలను కానీ పోషించుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ అయినాక మాకేం కావాలి? ప్రశాంతంగా ఉండాలి. అట్లాంటి ప్రశాంతం లేక రోడ్ల మీకు వచ్చాం, ఇక్కడికి బస్ భవన్ కాడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చినాం? మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే ఈ పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ బకాయిలు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మేనేజ్మెంట్ వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం మేము.